సో 35 అనగానే రకరకాలుగా నిజంగా మ్యాథ్స్లో 35 రావడం చాలా గగనంగా ఉండేది. అది అసలు 35 మ్యాథ్స్ ఇందాక నేను వింటూ అమ్మ మ్యాథ్స్లో 35 బాబోయ్ నేను పడ్డ కష్టాలు గుర్తొచ్చాయి నాకు. అవునా? మామూలుగా కాదు. ఇంకొకటి మధ్యలో ఈ సినిమా గురించి కొన్ని గ్లిమ్స్ వచ్చినప్పుడు అయ్యో నివేతా థామస్కి పెళ్ళైపోయింది అవునా ఎవరెవరెవరెవరు నేను సెప్టెంబర్ 15th సారీ ఆగస్ట్ 15 దాకా అది చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు సెప్టెంబర్ 6th అయిపోయింది కాబట్టి ఇది నా పిల్ల. హీఈస్ మై హస్బెండ్ ప్రసాద్. దోస్ ఆర్ మై కిడ్స్ అరుణ్, వరుణ్. సో అదే అలా కట్ చేసి కూడా పెట్టారు. ఓకే, కొంతమంది తెలియని వాళ్ళు హస్బెండా ఓకే అప్పుడే 2 పిల్లలు పుట్టేశారు. కింద నుంచి మా నేబర్స్ వచ్చి అడిగారు. దే వర్ లైక్ హౌ కమ్ యూ డిడ్ంట్ కాల్ us for your wedding? I was like who's wedding? కానీ అలా అడిగినప్పుడు చెప్పాలి. ఇంత కట్టేసుకుంటారండి నోరు అసలు చెప్పకుండా అసలు కదా. ఏది అర్థం ఇప్పుడు మీ నేబర్స్ వచ్చి అడిగారని చెప్పేసి అంటున్నారు కదా, ఇది కాదు ఇది చెప్పలేదు అంటే వాళ్ళు మాకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. See, this is before I even like said that in the press meet, but even before that ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది బికాజ్ మా పోస్టర్ రిలీజ్ అయింది కాబట్టి I think people wrote Nivetha is like playing a mother with 2 kids and a husband. So they came and asked, when were you married? When did you get married? Then I thought, okay, since everybody's talking about it, let's just roll with it. సో జనరల్గా షూటింగ్ అవుతున్నంత సేపు ఒక క్యారెక్టర్లో ఉంటాం కదా, సో మీకు అవి క్యారీ అయ్యాయి ఏమన్నా? అదే క్యారీ బయటికి లేదు సెట్లో. కాకపోతే ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇట్ రబ్స్ ఆఫ్ ఎ బిట్. అది ఉంటుంది అంటే ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్ అన్ అదర్ క్యారెక్టర్ ఇంకొకటి. అప్పుడు అది కొంచెం వస్తుంటాయండి. ఇప్పుడు ప్రసాద్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో రియల్ లైఫ్లో కొంచెం తగులుతుంటాయి. అండ్ అంటిల్ ఆ పర్మిసిబుల్ లిమిట్ దాటేసాక ప్రాబ్లీ లైక్ యూ బికమ్ విశ్వదేవ్ అండ్ వాట్ ఎవర్. బట్ ఎంత లేదన్నా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఉంటుంది బికాస్ యూ ట్రైంగ్ టు ఇంబైబ్ దట్ యాజ్ మచ్ as యూ ట్రైంగ్ టు బీ ఇన్ ద బీట్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యాజ్ మచ్ as possible. అది I will in my personal I will not talk for about others, but నాకైతే అనిపిస్తుంటుంది. టీజర్లో అయితే 10th ఫెయిల్ 5th ఫెయిల్కి అంత కొట్టి అంత రాద్ధాంతం చేస్తారండి. మీరు చాలా స్ట్రిక్ట్ అనుకుంటా ఇందులో. కాదండి, అదే మిమ్మల్ని థియేటర్కి రప్పించడానికి మేము పన్నాగం. అది థియేటర్కి వచ్చి కథ చూడండి. కథ ఫస్ట్ నుంచి పేజ్ ఓపెన్ చేసి మీరు అప్పుడు చూస్తారు the pages of 35. అది చాలా ఇంపాక్ట్ఫుల్ అయిన మూమెంట్ కదా. అంటే ఒక తండ్రి అలా కొట్టడం అనేది అది ఇట్ షుడెంట్ హ్యాపెన్. బట్ అక్కడ జైల్లో వేసేసేవాళ్ళు లేదు. అంటే ఇక్కడ కూడా మేము చెప్తున్నది ఎడ్యుకేషన్ అనేది ఈజ్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఒక 4 గోడలు మధ్యలో ఒక స్కూల్లో క్లాస్లో అలా బై హార్ట్ చేస్తూ మగ్గప్ చేస్తూ అలా చదవడం అనేది is not what education is. Education is learning. So ikkada the way he keeps asking questions, and as a father all they will look at is pass ayi koncham elpora ante tammudu kudu unnadu aadu pass avutunnadu neekenduku inta ibbandiga undi maths lo matram. సో అందరూ కరెక్ట్ అని అంటే నీకు మాత్రం ఎందుకు తప్పు అవుతుంది, ఒకసారి అది అర్థం చేసుకుని చూడు అలా అలాగే చెప్పగలం కూడా. వీ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్. సో యాజ్ అ ఫాదర్ హీ ఓన్లీ కీప్స్ లుకింగ్ ఫార్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. అప్పుడు మామూలుగా కూడా లైక్ ఆ పేరెంట్స్ విల్ ఓన్లీ లుక్ అవుట్ ఫర్ అవర్ వెల్ బీయింగ్ కదా. తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. కొట్టడం వెనకాల ఇప్పుడు ప్రసాద్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక తండ్రి ఎంత అందులో తండ్రి ఎంత హెల్ప్లెస్ ఉన్నాడు, తనెంత మనసు చంపుకొని ఆ పని చేసాడు అనేది కూడా ఇట్స్ ఐ మీన్ ఐ విల్ నాట్ సే లైక్ ఇట్ ఇస్ ఆల్వేస్ రికమెండెడ్ టు డూ దట్ టేక్ దట్ అప్రోచ్, బట్ ఇమాజిన్ హౌ మచ్ హీ మస్ట్ బి గోయింగ్. అంత లవ్ చేసిన బాబుని ఆ సిచ్యువేషన్లో వచ్చిందంటే ఏమై ఉంటుంది కదా అనేది ఆలోచించండి. వాడి ఎంత మనసులో ఎంత గోత్రూ అయి ఉంటాడు అనేది.